ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని గోకులపుడి గ్రామ సమీపంలో ఉంది గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం. కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారమే దట్టమైన అరణ్యంలో ఎల్లప్పుడూ నీటిదారులు ఆలయంపై నుండి పడుతూ రాతి గుహల్లో వెలిసిన అమ్మవారు గుబ్బల మంగమ్మ తల్లి. ఎటు చూసినా ప్రకృతి అందాల నడుమ కొండలు కోనలు మధ్య ఒక రాతి కుండ మధ్యలో గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలిసింది. అందుకే ఆమెను గుబ్బల మంగమ్మ తల్లిగా పిలుస్తారు. ప్రతి ఆదివారం మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇంకా ఆలయ పురాణానికి వస్తే బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కరటం కృష్ణమూర్తి 32 ఏళ్ల క్రిందట ఎదురు కోసం అడవికి వెళ్లారు. సేకరించిన వెదురుతో ఎడ్ల బండిపై తిరిగి ప్రయాణమవుతుండగా దారిలో బండి తిరగబడింది. దాని గురించి ఎంత ఆలోచించినా కృష్ణమూర్తికి అంతు చిక్కలేదు. బండి ఎత్తుకొని తిరిగి ఇంటికి చేరి ఆ రాత్రి నిద్రిస్తున్నప్పుడు మంగమ్మ తల్లి కలలో కనిపించి అడవిలో సెలయేటి మధ్యన ఉన్న రాతి గుహలో ఆమె కొలువై ఉన్నట్లు చెప్పిందని వెంటనే ఆ కలలో ఉంచి మేలుకు వచ్చి కృష్ణమూర్తి తెల్లవారుజామున గ్రామస్తులతో కలిసి అడవికి వెళ్లి గుహలో చూడగా మంగమ్మ తల్లి కొలువై ఉంది. స్వయంభూగా వెలిసిన అమ్మవారి ఆలయానికి కాలక్రమేణా విశేష ఆదరణ లభించింది.